వెల్కమ్ బ్యాక్ టు మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు క్లాస్లో అయితే అగ్రికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ అగ్రికల్చర్ సర్వీస్ 2022 జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్ని సాల్వ్ చేయబోతున్నామండి. నిన్న క్లాస్కి కంటిన్యూషన్ ఆల్రెడీ కొన్ని వీడియోస్ అయితే చేయడం జరిగింది. సో టాపిక్ వచ్చేసరికి డేటా అనాలిసిస్ అండ్ రీజనింగ్. సో ఈరోజు క్వశ్చన్ చూసుకున్నట్లయితే 136th క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నాం. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చారు? OPQRSTUNV ఆర్ 8 ఫ్యామిలీ మెంబర్స్. సో వీళ్ళందరూ కూడా ఫ్యామిలీ మెంబర్స్. ఎంతమంది అంటే టోటల్ 8 మెంబర్స్ సిట్టింగ్ అరౌండ్ ఏ స్క్వేర్ టేబుల్. సో ఒక రౌండ్ టేబుల్ చుట్టూరు కూర్చున్నారు ఫేసింగ్ ద సెంటర్ ఆఫ్ ద టేబుల్. సో సెంటర్ ఆఫ్ ద టేబుల్కి ఫేస్ చేసినట్లు ఈ రకంగా కూర్చోవడం జరిగింది. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ సిట్టింగ్ అట్ ద కార్నర్స్ వైల్ సమ్ ఆర్ సిట్టింగ్ అట్ ద ఎగ్జాక్ట్ సెంటర్ ఆఫ్ ద సైడ్స్. ఇక్కడితో అయ్యింది. సో నెక్స్ట్ ఇక్కడ నుంచి మనకి కండిషన్స్ ఇవ్వడం జరిగింది. అవి ఏంటో చూద్దాం. సో రౌండ్గా కూర్చున్నారని తెలిసింది కాబట్టి రౌండ్గా కూర్చున్నారు. లెఫ్ట్ రైట్ అంటే ఎవరికి లెఫ్ట్ ఎవరున్నారు, ఆ పర్సన్కి రైట్లో ఎవరున్నారు, లెఫ్ట్లో ఎవరున్నారు, ఇవన్నీ కూడా మనం నోట్ చేసుకోవాలి. సో ఫస్ట్ 8 మెంబర్స్ అన్నారు కాబట్టి 8 మెంబర్స్కి మనం తీసుకుందాం. సో 8 మెంబర్స్ అన్నారు. 1 2 3 4 5 6 7 8 మెంబర్స్ వచ్చారు. సో ఇప్పుడైతే లెఫ్ట్ రైట్ రాసుకుందాం. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి కూడా లెఫ్ట్ రైట్ రాసుకుందాం. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అదేవిధంగా లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్ అండ్ లాస్ట్ లెఫ్ట్ రైట్. సో ఇలా రాసుకోవడం వల్ల ఏంటి అంటే మనకి ఈజీగా ఉండిద్ది అనమాట. ఏ ప్లేస్లో ఎవరిని పెట్టాలి అనేది మనం ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏమన్నారు? యూ అండ్ వి ఆర్ డయాగోనలీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. సో యూ అండ్ వి అనేవాళ్ళు ఆపోజిట్ టు ఈచ్ అదర్లో కూర్చున్నారంట. లెట్ us సపోజ్ దట్ ఇక్కడ యూ అనుకుందాం, ఇక్కడ వి అనుకుందాం. సో దీనికి ఆపోజిట్ ఇది అయింది, దీనికి ఆపోజిట్ ఇక్కడ అయింది, అలా అదేవిధంగా దీనికి ఆపోజిట్ ఇది అయింది, ఈ పర్సన్ తీసుకుంటే ఆపోజిట్ ఇది అయింది. సో మనం ఇక్కడ యూ కన్సిడర్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ వి వస్తారని అనుకుందాం. నెక్స్ట్ మనం చూసినట్లయితే పి అండ్ టీఆర్ డయాగోనల్లీ ఆపోజిట్ టు ఈచ్ అదర్. అదేవిధంగా ఏమన్నారు? పి అండ్ టీ కూడా ఆపోజిట్ టు ఈచ్ అదర్లో కూర్చున్నారంట. క్యూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ యూ అండ్ పి. సో యూకి అండ్ పీకి మధ్యలో ఎవరు కూర్చున్నారు? క్యూ కూర్చున్నారు. సో మనం ఇక్కడ కనుక పీ తీసుకున్నట్లయితే టీ ఎక్కడ వస్తారు? దీనికి ఆపోజిట్ ఇది కాబట్టి టీ ఇక్కడ వస్తారు. అదేవిధంగా ఏమన్నారు? క్యూ సిట్స్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ యూ అండ్ పీ. యూకి పీకి మధ్యలో ఎవరు కూర్చున్నారు? క్యూ కూర్చున్నారు. సో నేను ఇక్కడ కనుక పీ తీసుకున్నాను అంటే క్యూ కూర్చోవడానికి ప్లేస్ లేదు కాబట్టి పీని పక్కకి ఒక ప్లేస్ పక్కన కూర్చోబెట్టి ఇక్కడ క్యూకి ప్లేస్ ఉంది. సో నెక్స్ట్ ఏముంది? ఓ ఈజ్ ఎట్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. చూడండి ఇక్కడ రైట్ ఇచ్చారు. సో మనం ఇలా రైట్ లెఫ్ట్ రాసుకోవడం వల్ల ఎవరు ఎక్కడ కూర్చున్నారు అనేది మనం ఈజీగా రికగ్నైజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం ఏముంది మనకి అని, ఓ ఈజ్ ఎట్ ద ఇమీడియట్ రైట్ ఆఫ్ టీ. ఇక్కడ టీ, ఈ టీకి రైట్ అంటే ఇటు కదా, వెంటనే ఇమీడియట్ రైట్ అంటే వెంటనే పక్కనే కూర్చున్నారు అని అర్థం. సో ఇక్కడ ఓ వచ్చింది. అలానే నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఎస్ ఈజ్ సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్. సో ఆర్ అయితే ఎస్ ఈజ్ ద సెకండ్ టు ద లెఫ్ట్ ఆఫ్ ఆర్ అని ఉంది. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఎస్ ఈజ్ సెకండ్, ఫస్ట్ అనలేదు, ఇమీడియట్ అని కూడా అనలేదు. ఆర్కి లెఫ్ట్ సైడ్లో సెకండ్ ప్లేస్లో ఎవరు కూర్చున్నారు? ఎస్ కూర్చున్నారు. అంటే సెకండ్ ప్లేస్ అంటే మనకి లెఫ్ట్ అన్నారు కాబట్టి ఇటు నుంచి రావాలి. అంటే ఇక్కడ మనకి ఆర్ వస్తే 1 2 సెకండ్ ప్లేస్లో ఎస్ కూర్చున్నారు. అండ్ ఇంకా ఏమి ఇచ్చారు? ఎస్ ఈజ్ ఎట్ ద ఎగ్జాక్ట్ రైట్ ఆఫ్ పీ. సో ఇది పీ పర్సన్. ఈ పీకి రైట్లో వెంటనే ఎవరు కూర్చున్నారు? ఎగ్జాక్ట్ రైట్లో ఎస్ కూర్చున్నారు, కరెక్టే. నెక్స్ట్ ఏముంది క్వశ్చన్? హూ ఈజ్ సిట్టింగ్ ఎట్ ద ఎగ్జాక్ట్ లెఫ్ట్ ఆఫ్ యూ. యూకి లెఫ్ట్లో ఎవరు కూర్చున్నారు? ఓ కూర్చున్నారు. సో ఆప్షన్ డి ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ 137th క్వశ్చన్.
P, Q, R, S, T, U and Z each has an exam on different day of a week starting from Monday and ending on Sunday of the same week. సో ఒక వీక్లో వీళ్ళందరికీ ఎగ్జామ్స్ ఉన్నాయి. మొత్తం ఎంతమంది 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. సో ఒక వారంలో ఒక్కొక్క రోజు ఒక్కొక్కరికి ఎగ్జామ్ ఉంది. ఆ వీక్ ఎక్కడితో స్టార్ట్ అవుతుంది అంటే మండేతో స్టార్ట్ అవుతుంది, సండేతో ఎండ్ అవుతుంది. 1 2 3 4 5 6 7 మెంబర్స్ ఉన్నారు. సో స్టార్టింగ్ డే ఈజ్ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే, ఫ్రైడే, సాటర్డే, సండే. సో రాసుకున్నాం, ఇక్కడితో అయిపోయింది. నెక్స్ట్ ఏమన్నారు, క్యూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ ట్యూస్డే. క్యూకి అంట ఎగ్జామ్ ట్యూస్డే ఉందంట, అంటే ఇక్కడే కదండి. సో క్యూకి అంటే ట్యూస్డే ఎగ్జామ్ ఉంది. నెక్స్ట్ ఓన్లీ పీ హ్యాస్ అన్ ఎగ్జామ్ బిట్వీన్ టీ అండ్ యూ. టీకి యూకి మధ్యలో ఎవరికి ఉంది, ఓన్లీ పీకే ఉంది. టీకి యూకి మధ్యలో పీకి ఎగ్జామ్ ఉంది, ఇక్కడ రాసుకుందాం. నెక్స్ట్ జెడ్ హ్యాస్ అన్ ఎగ్జామ్ బిఫోర్ క్యూ. సో జెడ్కి ముందు క్యూకి ముందు ఎవరికి ఉందంట, జెడ్కి ఉందంట, బిఫోర్ క్యూ. ఈ బిఫోర్ అంటే ఇక్కడ వస్తుంది. సో అంటే ఇంకా దీనికి ముందు ఎవరికి ఉండదన్నమాట. సో స్టార్టింగ్ మండే జెడ్కి, ట్యూస్డే క్యూకి ఉండింది. నెక్స్ట్ ఏమి ఇచ్చారు, ఓన్లీ ఎస్ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఎగ్జాక్ట్లీ బిట్వీన్ ఆర్ అండ్ టీ. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్కి టీకి మధ్యలో ఓన్లీ ఎస్కి ఎగ్జామ్ ఉంది. యూ డస్ నాట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఆన్ సండే. సో ఇక్కడ యూ రావడానికి వీల్లేదు. హూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. సో ఇప్పుడు మనం ఈ 3 పీపుల్ని కూడా, ఈ 2 కండిషన్స్ని కూడా ఇక్కడ సెట్ చేయాలి. సో యూ ఇక్కడ ఉంది. ఇన్ కేస్ టీపీయూ పెట్టామనుకోండి, ఆర్ఎస్టీ ఇది రావడానికి ఛాన్స్ లేదు. సో అందుకనేసి ఇక్కడ కనుక యూ పెడితే ఇక్కడ పి వస్తుంది, ఇక్కడ టీ వచ్చింది. అదేవిధంగా నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే ఆర్ఎస్టీ ఇక్కడ టీ ఉంది, ఈ టీ మ్యాచ్ అయింది. నెక్స్ట్ ఇక్కడ ఎస్ వస్తే ఇక్కడ ఈ లాస్ట్ ప్లేస్లో ఆర్ వస్తుంది. సో ఇక్కడ ఏమడిగారు, హూ హ్యాస్ అన్ ఎగ్జామ్ ఆన్ థర్స్డే. థర్స్డే ఎవరికి ఎగ్జామ్ ఉంది, పీక్ ఉంది. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. సో ఇది అండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉన్నట్లయితే మ్యాథమెటిక్స్ బై భాగ్యలక్ష్మి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు ఇంకొన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.